హాయ్ ఫ్రెండ్స్, మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు రావడం జరిగింది. ఎయిత్ పే కమిషన్ గురించి మన ఛానల్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మన వీడియోలు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎయిత్ పే కమిషన్ ముందు మరి యూనియన్, అలాగే ఆల్ ఇండియా యూనియన్స్ కమిషన్ సభ్యులు, అలాగే మరి దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలు కూడా ఒక సంచలన ప్రతిపాదన అయితే మరి ఎయిత్ పే కమిషన్ ముందు ప్రతిపాదించాయి. ఏదైతే మరి ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుకు ఉన్న మరి పంకజ్ ఘోష్ గారు అయితే ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఏదైతే భారతదేశంలో ఉన్న మరి పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు మరి ఎంతమంది అయితే ఉన్నాయో, దాదాపు 60 లక్షల మంది ఉద్యోగులు, అలాగే 45 లక్షల మంది పెన్షనర్లు ఉన్నాయో, ఏదైతే పెన్షనర్లకు లబ్ధి కలిగే విధంగా మరి ఎయిత్ పే కమిషన్ ముందు ఒక భారీ ప్రతిపాదన అయితే మరి ఎయిత్ పే కమిషన్ ముందు ప్రకటించిందని ఆయన పంకజ్ ద్వివేది గారు అయితే మరి వెల్లడించడం జరిగింది. ఏదైతే మరి వయసును బట్టి పెన్షన్ను మరి ఆధారంగా పెంచాలని, ఏదైతే ఎయిత్ పే కమిషన్ పెన్షనర్లు మరి శుభవార్తను కూడా అందించే అవకాశం ఉందని కూడా మరి పంకజ్ ద్వివేది గారు మరి సూత్రప్రాయంగా తన నిర్ణయాన్ని అయితే వెల్లడించారు. ఆయన పర్సనల్ ఒపీనియన్ కూడా వెల్లడించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెన్షనర్లను దృష్టిలో పెట్టుకొని మరి ఈ చేసిన ప్రతిపాదన ఏంటంటే, యాక్చువల్లీ 70 సంవత్సరాల వయసు ఉంటే, అంటే యాక్చువల్లీ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు మరి 60 సంవత్సరాలకు మరి వారు రిటైర్ అయిన తర్వాత ఖచ్చితంగా వారికి 70 సంవత్సరాలు ఉంటే పెన్షన్ 75% ఇవ్వాలని, ఒకవేళ 75 వయసు ఉంటే వారికి 80% మరి పెన్షన్ ఇవ్వాలని, ఒకవేళ 80 వయసు ఉంటే 85% మరి పెన్షన్ ఇవ్వాలని, 85 సంవత్సరాలు ఉంటే 90% వరకు పెన్షన్ ఇవ్వాలని, అలాగే 90 వయసు ఉంటే వారికి 95% మరి వారికి పెన్షన్ ఇవ్వాలని, అలాగే 95 కంటే ఎక్కువగా ఉన్న వయసు వారికి 100% పైగా పెన్షన్ విధించాలని మరి వారికి ఇవ్వాలని, అలాగే వారి ముందు మరి దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్ సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా ప్రతిపాదించాయని ఆయన పంకజ్ గారు వెల్లడించడం జరిగింది. వీటిపై త్వరలోనే మరి ఎయిత్ పే కమిషన్, అంటే రాబోయే కమిషన్ రిపోర్ట్లో ఖచ్చితంగా వీటిపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని, అలాగే నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా పెన్షనర్లకు భారీగా లబ్ధి చేకూరే విధంగానే పెన్షనర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవే విధంగా ఉందని పంకజ్ గారు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే ఉద్యోగ సంఘాలు కూడా ఏదైతే కోరుతున్నాయో 2.83 నుంచి 4.01, 4.02 వరకు ఫిట్మెంట్ని కోరుతున్నాయో, మరి ఇప్పుడున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని అంత ఇవ్వకపోయినా ఖచ్చితంగా మరి ఫిట్మెంట్ అనేది మరి పోయినసారి 7th పే కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయనైతే మరి ఆయన పర్సనల్ మరి నిర్ణయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న మరి వివిధ విశ్లేషకులు, అలాగే ఒక మాజీ సైనిక అధికారి కూడా ఖచ్చితంగా మరి 2.57 కంటే ఫిట్మెంట్ ఎక్కువగా ఉండబోతుందని ఆయన మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క ఎయిత్ పే కమిషన్ ఖచ్చితంగా మరి ఉద్యోగులకు లబ్ధి చేకూరే విధంగానే నిర్ణయాలు తీసుకుంటుందని, అలాగే వారికి అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటుందని, కాకపోతే ఈ పశ్చిమాసియా యుద్ధం వల్ల కొంత మరి వాటిపై ఒడిదుడుకులు ఉన్న నేపథ్యంలో మరి వాటిపై ఖచ్చితంగా డిస్కషన్ చేసి దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని మరి వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా పేర్కొంటున్నారు. ఏదైతే పెన్షనర్లకు ఇంకో విషయం ఏంటంటే, మరి ఏదైతే ఒకవేళ ఎన్పిఎస్, యూపీఎస్లోని దాదాపు 50-60 లక్షల మంది ఇప్పుడు సభ్యులుగా ఉంటే వారికి మరి ఒకవేళ ఎయిత్ పే కమిషన్లో ఫిట్మెంట్ పెరిగితే మరి ప్రభుత్వ వాటా, అంటే పెన్షన్లో జమ చేసిన ప్రభుత్వ వాటా కూడా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల మరి భారీగా ప్రభుత్వంపై మరి భారం కూడా పడే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. వీటన్నిటిని లెక్కలు వేసుకొని త్వరలోనే ఒక మంచి నిర్ణయాన్ని మరి ఒక కమిషన్ మరి ప్రభుత్వానికి మరి ప్రతిపాదించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో రాబోయే ఏప్రిల్ వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.